హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మల్లేష్. మీరు చూస్తున్నది మల్లేష్ ఎలక్ట్రికల్ వర్క్. ఈరోజు మనం ఇంటి లోపల ఎర్త్ పర్ఫెక్ట్గా ఉందో లేదో 3 పద్ధతులలో తెలుసుకునే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. ఎర్త్ టెస్టర్ తయారు చేయడం జరిగింది. 3 రకాల ఎల్ఈడి బల్బులు. ఈ మీద వచ్చేసి గ్రీను, ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్లూ అంటే న్యూట్రల్, రైట్ సైడ్ వచ్చేసి రెడ్ అంటే ఫేస్. ఈ మనం సాకెట్ లోపల పెట్టినప్పుడు ఈ 3 ఫుల్ వెలగాల. ఈ గ్రీన్ లైట్ వెలగలేదనుకో ఎర్త్ లేదన్నట్టు, ఈ బ్లూ లైట్ వెలగలేదనుకో న్యూట్రల్ లేనట్టు, రెడ్ లైట్ వెలగలేదనుకో మనకు ఫేస్ కూడా కట్ ఆఫ్ ఉన్నదని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. దీనికోసం 3 రెసిస్టెన్స్, 3 డయోడ్స్ యూజ్ చేయడం జరిగింది. రెండు సాకెట్లకు ఒకటే స్విచ్. ఎర్త్ పర్ఫెక్ట్గా ఉంది. ఎర్త్ ఫేస్ న్యూట్రల్, ఎర్త్ ఫేస్ న్యూట్రల్ 3 పర్ఫెక్ట్గా ఉన్నాయి. దీనికి ఎర్త్ లేదు. న్యూట్రల్ ఫేస్ పర్ఫెక్ట్గా ఉన్నాయి, కానీ ఎర్త్ కట్ ఆఫ్ ఉంది. ఎర్త్ కనెక్షన్ లేదు ఈ సాకెట్కు. ఇప్పుడు మల్టీమీటర్తోని ఎర్త్ చెక్ చేసుకుందాం. ఎర్త్ చెక్ చేసుకునే ముందు మనం 600 వోల్టేజ్ మీద పెట్టిన తర్వాత న్యూట్రల్ ఫేజ్ వోల్టేజ్ ఫస్ట్ చెక్ చేసుకుందాం. న్యూట్రల్ ఫేజ్ లోపల 2 పిన్నులు పెడితే మనకు 205 దాకా వోల్టేజ్ వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మా ఏరియాలో మోటార్లు ఎక్కువ రన్నింగ్ అవుతుంటాయి, అందుకే వోల్టేజ్ తక్కువ చూపిస్తుంది. 230 దాకా రావాలా పద్ధతి ప్రకారం. మోటార్ రన్నింగ్ ఉన్నాయి కాబట్టి వోల్టేజ్ డిమ్ వస్తుంది. ఇప్పుడు ఫేస్ న్యూట్రల్ ఎంతైతే వోల్టేజ్ వస్తుందో ఫేసు ఎర్త్ కూడా అంతే వోల్టేజ్ రావాలా. అంత వచ్చినా సరే, ఎక్కువ వచ్చినా సరే, ఎక్కువ వస్తే కూడా మనకు ఎర్త్ ఎంత ఎక్కువ వస్తే అంత ఎర్త్ పర్ఫెక్ట్ ఉండదని కన్ఫర్మ్ చేసుకునేలా. ఇప్పుడు 218 వోల్టేజ్ వస్తుంది. ఫేస్ ఎర్త్ 218 వోల్టేజ్ వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇంటి లోపల ఎర్త్ పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ ఒక వైర్ ముక్కతోని ట్రిప్పింగ్ చేసి చూద్దాం. ఆర్సీసీబీని డీబీ లోపల 30 mA ఆర్సీసీబీ పెట్టడం జరిగింది. ఒక వైర్ ముక్క తీసుకొని న్యూట్రల్ ఎర్త్ షార్ట్ వేయాలి. షార్ట్ వేసినప్పుడు మనం డీబీ లోపల ఆర్సీసీబీ అనేది పడిపోతుంది. పవర్ ట్రిప్ అయిపోయింది, లైట్లు పోయింది. మా ఇంటి లోపల ఎమర్జెన్సీ బల్బులు ఉండడం వల్ల మొత్తం చీకటి కాకుండా ఉన్నది. ఎందుకంటే మనం పవర్ కట్ ఆఫ్ అవగానే లైట్ వెలుగుతాయి. డీబీ లోపల ఆర్సీసీబీ కూడా కిందికి పడిపోయింది. ఇంకోసారి ట్రిప్పింగ్ చేద్దాం. మనం ఎప్పుడైతే న్యూట్రల్ అర్త్ను షార్ట్ చేసిన తర్వాత వైరు ఎప్పటి వరకు తీయలేమో అంతవరకు ఆర్సీసీబీ ట్రిప్ అయిన ఆర్సీసీబీ మీదికి లేవది. ఆ వైరు షార్ట్ అయిన వైరు తీస్తేనే ఆర్సీసీబీ అనేది మీదికి లేస్తుంది. చూడండి, ఇంకోసారి పవర్ కట్ ఆఫ్ అయింది. దీన్ని బట్టి మనం ఇంటి లోపల కూడా ఎర్త్ చెక్ చేసుకోవచ్చు. ఇలా 3 పద్ధతుల ద్వారా ఎర్త్ చెక్ చేసుకోవచ్చు ఇంటి లోపల.